I'm a bad man. ఓ ఏంటది? ఇంటి ముందర ముగ్గా? గొబ్బెం పెట్టలేకపోయావా? సంక్రాంతి పండుగ చేసుకోవచ్చు ఓహో ఓహో అని ఏం చెప్పాను నీకు? టైటిల్ అంటే ఎలా ఉండాలి? చూస్తేనే జనాలు అద్దరిపోవాలి అంతే. పోరా చెయ్. శాంతి, నువ్వు ఈ డైలాగ్స్ ప్రిపేర్ అవ్వు. నువ్వు ఇది చెప్తుంటే హల్వా, మైసూర్ పాక్, జిలేబీ వీటన్నిటికన్నా స్వీట్గా అనిపించాలి. ఇంకేమొద్దా? కావాలి, తర్వాత అడుగుతా. ఏం చెప్పాను నీకు? ఏంటది? ముందు ఒక ఇల్లు షాట్ పడి ఒక 10 గబ్లాలు అని వెళ్ళాలి. నువ్వు వెళ్ళరా గబ్బిలం లాగా. చెప్తా నా ప్రోగ్రామ్ ఏంటి ఈరోజు స్పెషల్? నువ్వే నా స్పెషల్. శారీలో ఎంత బాగున్నావో తెలుసా? ఓన్లీ కాంప్లిమెంటేనా? ఇంకేనా ఉందా? ఏం కావాలి? నీకు నచ్చింది అడుగు. శాంతి, శారీలో బాగున్నానన్నావు కదా, నేను ఎప్పుడు శారీ కట్టుకున్నా నన్ను హగ్ చేసుకొని ముద్దు పెట్టాలి. ఓకే. మనం కూడా రొమాన్స్ చేద్దాం. ఓకేనా? ఇంకేమైనా కావాలా? నాకు గూగులే కరెక్ట్. వెళ్ళపనే బా. అలా అనకండి సార్, ప్లీజ్ సార్. ప్లీజ్ సార్, ఒక్కసారి క్షమించండి సార్. కుదరదు, వీళ్ళను కొట్టారు. అందులో ఈ బండ వేదం చాలా గట్టి కొట్టాడు. సార్ మేము మిమ్మల్ని కొట్టామనే బాధపడుతున్నారు, కానీ తర్వాత మేము ఎంత బాధపడ్డామో మాకు మాత్రమే తెలుసు సార్. సార్, ఇంతకు ముందు కూడా చాలా సార్లు తాగాం సార్. అంటే షాప్లో ఏదో కొత్త బ్రాండ్లు వచ్చాయని తెలియక చీప్గా తాగి చీప్గా బిహేవ్ చేసాం సార్. సార్, మేము మిమ్మల్ని కొట్టామనే బాధలో మీరున్నారు సార్. ఒక మహానుభావుని కొట్టామనే బాధలో మేము ఉన్నాం సార్. అవును సార్, ఈ ఒక్కసారి క్షమించండి సార్. ఇంకెప్పుడు ఇలాంటివి చెయ్యం సార్. అయినా సరే మీరు నా ఆఫీస్ నుంచి వెళ్ళిపోండి, లేదా పోలీసు కంప్లైంట్ ఇచ్చి బొక్కలతో ఇస్తాను. వాళ్ళు కొట్టిన దెబ్బలే మీకు కనిపిస్తున్నాయి, కానీ కొట్టినందుకు వాళ్ళ కళ్ళల్లో పశ్చాత్తాపం మీకు కనిపించట్లేదా? అవును సార్, నిన్న మిమ్మల్ని కొట్టినప్పటి నుంచి నాకు కంట్లో మంచినీళ్ళు వస్తూనే ఉన్నాయి సార్. కళ్ళలోంచి మంచినీళ్ళు ఏంట్రా నీ పిండాకుడు? కన్నీళ్ళు సార్, కన్నీళ్ళు. ఎక్కడ పిండాకురా? క్షమించండి సార్. నో సారీ, గెట్ అవుట్ ఫ్రమ్ మై ఆఫీస్. మర్యాదగా వెళ్తారా లేకపోతే కొట్టనా? స్వర పండగ ఆందోళన చెందుతున్నారు. దెయ్యమా లేక ఇంకేమైనా? ప్రజలు భయోందోళనకు గురి చేస్తున్న ఆ బంగ్లా, బీభత్సం సృష్టిస్తున్న బంగ్లా. వెనక్కి రండి. ఆ బంగ్లా గురించి తెలుసుకునే ముందు చిన్న బ్రేక్. చెప్పండి సార్. చూసారుగా అది, ఆ న్యూస్ విన్నారుగా. ఆ సమస్య ఏంటో మీరు కనిపెట్టాలి. కనిపెట్టి అది మన న్యూస్ ఛానల్లో కానీ వేస్తే మన ఛానల్ నెంబర్ 1 పొజిషన్లోకి వెళ్తుంది. అది మీరు చేయాలి. చేస్తే మీ ఉద్యోగాలు మీకు ఇస్తాను. ఆర్ యు రెడీ? సార్ చేస్తాం సార్, మేము చేస్తాం సార్. మీరు వెళ్ళేటప్పుడు మీకు అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను. అక్కడ 10 days అయినా ఉండి ఆ సమస్యను కనిపెట్టాలి. అప్పుడే మీ లైఫ్లు బాగుపడతాయి. కమాన్. ఓకే సార్, మేము చేస్తాం సార్ పక్కా. సార్ సార్, ఇంకొక రిక్వెస్ట్ సార్, ఈసారి కెప్టెన్ వీడు మాత్రం వద్దు సార్. సార్ చేయమ్మా, థ్యాంక్ యూ సార్. రానీకండి కూడా నువ్వు చేయమ్మా. ఓకే, వెళ్ళండి వెళ్ళండి. నిన్ను చంపి జైలుకి వెళ్ళిపోతాను. రే దేవా, నీకు విషయం చెప్పాలి. సీరియస్, చాలా సీరియస్. ఏంటి, ఇద్దరు కలిపి ఒకే విషయం చెప్పాలా? ఎస్, చెప్పండి. రే, ఇంట్లో దయ్యం ఉందిరా. నువ్వు భయపడకరా. మొన్న నాకే అనుకున్నాను,
నిన్న వాడికి కూడా జరిగిపోయిందిరా పెళ్లి. ఇదిగో ఇది 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 కూడా ఏరా పొద్దున్నే మొదలు పెట్టేశారా? మొదలెట్టమేంట్రా? మరి లేకపోతే మీకు తాగాలనిపిస్తే తాగండి, అంతేగాని ఇలా మీరు తాగడం కోసం దెయ్యాలు కథలు నాకు చెప్పకండి. పోండి, నాకు చాలా పని ఉంది. అరే నేను చెప్పేది నిజంరా. ఎచ్చి, ఏంట్రా ఏదో నిజం అంటున్నారు? ఇదిగో వచ్చిందిగా, దానికి చెప్పుకోండి పోండి. చెప్తా. శాంతి, ఈ ఇంట్లో దయ్యం ఉంది. ఆ విషయం అటు చెప్తే నమ్మట్లా, నువ్వు నమ్ము. ఏంటి? అవునే శాంతి, ఈ బిల్డింగ్ లో దెయ్యాలు ఉన్నాయి. నాకు చాలా భయం వేస్తుంది. అబ్బో. ఏంటి? చేతి పొద్దు పొద్దునే తాగారా? మొదలట్లేదే, దానికోసం ఇదంతా. నిన్ను నేను నిజం చెప్తున్నానే. నిన్న నైట్ నన్ను చిత్తకు కొట్టింది, మొన్న వాడిని చిత్తకు కొట్టింది. సరే మేము అబద్ధం చెప్తున్నాం, మా దెబ్బలు అబద్ధం చెప్తే రాత్రి తాగి మీరే కొట్టుకుని ఉంటారు. నమ్మవే బాబు. దేవా, వైశ్యు ఏది? మార్నింగ్ నుంచి కనిపించట్లేదు. గార్డెన్ లో ఉన్నట్టుంది, అక్కడే ఉంటుంది చూడు. శాంతి నమ్మావు కదా? హచ్చి అలానే. శాంతి రే చిల్రా చిల్. వీళ్ళు మనం ఎంత చెప్పినా నమ్మరు. అప్పటి వరకు మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనల్ని గెలికిన దయ్యం వీళ్ళని గెలక్కుండా ఉంటుందా? గెలుకుతుంది. అప్పుడు వాళ్ళకే తెలిసిపోతుంది. ఏది నీకు తెలిసినట్ట? ఆ, మరి అప్పుడు దాకా ఏం చేద్దాం? స్నానం చేద్దాం కలిసి. ఆ? సరే. పట్టుకోరా బాబు. ఉమ్, ఉమ్. ఆ, ఉమ్, 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 ఉమ్. దుప్పటేది? వీడేంటి దుప్పటి లేకపోయినా దున్నపోతులు బాగా నిద్రపోయాడు. ఏది? అక్కడ అమ్మా. నీ అబ్బా. కదిలితే కాలు కోసేస్తుంది. మరి ఇప్పుడు ఎలా రా? నువ్వేం భయపడకరా, దాన్ని నేను సెంటిమెంట్తో కొడతా. మేడం, మీరు నిద్రపోయి చాలా రోజులైందనుకుంటా, వెళ్ళి పడుకోండి. మేము ఇక్కడ వచ్చినప్పటి నుంచి సరిగా నిద్ర లేదు మేడం. మాకు నిద్ర లేక చూడండి, కళ్ళ కింద కాయలు నల్లగా ఎలా కాసాయో. అదేంటది? అది తాగడం వల్ల కదా వచ్చింది. అవును మేడం, ఆ కాయ కాదు ఈ కాయ కూడా. అబ్బా, తలకాయరా. అవును మేడం, తలనొప్పి వస్తుంది మేడం. అబ్బా. అవును మేడం, తాగుతుంటే ఎక్కట్లేదు మేడం, మేమే తొట్టు. మేడం మీరు వెళ్ళి పడుకోండి మేడం, బయట ఏసీ కూడా పెట్టించాం. కావాలంటే బెడ్షీట్ కూడా తీసుకోండి మేడం. తీసుకెళ్ళండి మేడం. మేడం మేడం ఏంట్రా మేడం కదలదు? కరోనా వచ్చి పోయిందేమోరా. చూసావారా, నా దెబ్బకి దయ్యం పారిపోయింది. అది మచ్చ, పుట్టు మచ్చ. నిజమే బావా, పారిపోయింది. దా పడుకుందాం. దా. అందుకేరా సెంటిమెంట్ సినిమాలు చూడాలనేది. ఏంటిది? ఏదో వెంటాడుతుంది. దెయ్యమా లేక ఇంకేమైనా? అసలు దెయ్యాలనే ఉన్నాయా? ఒకవేళ ఉంటే ఏ విధంగా బయటకొస్తాయి? ఎందుకు మనుషుల్ని ఇంతలా భయపెడతాయి? వాటి నుంచి తప్పించుకోవాలంటే ఎలా? ఇలా ఇలా ఆడితే గెలుస్తాం. ఏంట్రా ఏం చేస్తున్నా? ఏం లేదురా, కొంచెం వర్క్ ఉంటే చూసుకుంటున్నా. ఓ అవునా, నేను ఇంకా దయ్యాన్ని ఎలా చంపాలా అని ప్లాన్ చేస్తున్నావు అనుకున్నా. రే, చచ్చిందాన్నే దెయ్యం అంటారా ఎదవ? తెలుసురా ఎద్దవా. రే మ్యాటర్ ఏంటంటే, మనం ఇక్కడ వచ్చినప్పుడు సరిగ్గా తాగట్లేదురా. సో ఇవాళ నైట్ తాగదామని డిసైడ్ అయిపోయాం. ఏమంటావు? చెప్పు తెగుద్దంటాను. ముందు ఇక్కడ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ చూడండి. ఎప్పుడు చూడు మందేస్తా మందేస్తా అంటారు. చిల్రా చిల్. నీకు విషయం తెలుసా, ఈ భూమి మీద ఉన్న మనుషులన్నీ ప్రాబ్లమ్స్కి 50% సొల్యూషన్ మందే. మామూలుగా ఉంటే భయపడతాం, మందులో ఉంటే భయపెడుతాం.
అందుకేరా ఒప్పుకోరా ఒప్పుకోరా. నిజమేరా, మందేద్దాం చిందేద్దాం. ప్లీజ్ రే దేవా ఒప్పుకోరా. అవునరా దేవా, దానికి భయపడి మనెందుకు మందు మానేయాలి? ఉమ్. అయినా పైగా అందరం కలిసే ఉంటాం, వస్తే చూసుకుందాంలే. రే అదో పెద్ద తాగబోద్దురా, మాకోసం కాకపోయినా దానికోసం ఒప్పుకోరా. సరే చదవండి, పోయి తాగి చావండి. నొప్పిగా ఉందా? నువ్వు పట్టుకున్నావు కదా, నొప్పి లేదు. మళ్ళీ చేయబెట్టు. రే చాలే గోకింది, పద సెటప్ సెట్ చేసుకుందాం. పద. మందేద్దాం చిందేద్దాం. చిందేద్దాం. రా, 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 రా. వైషు, హా, కొన్ని రోజుల నుంచి మన వాళ్ళకి నీ బిహేవియర్ నచ్చట్లేదు. అంటే నాకు కూడా. అంటే ఏం నచ్చట్లేదు? ఆ, అలా అంటే ఈ దెయ్యాలు ఇవి ఉన్నాయి కదా, వీటి వల్ల నువ్వేమైనా డిప్రెషన్లోకి వెళ్ళావేమో అని. ఏం మాట్లాడుతున్నావు? దీని గురించి మాట్లాడుతున్నావు వైషు. కొన్ని రోజుల నుంచి నువ్వుగా లేవు. ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుందాం రావచ్చు కదా. అంటే నాకు మెంటల్ అనుకుంటున్నావా? అలా అనలేదు వైషు, నువ్వు సైకలాజికల్గా డిస్టర్బ్ అయ్యావేమో అంటున్నాను అంతే. అంటే దాని అర్థం ఏంటి? చూడు దేవా, నేను నార్మల్గానే ఉన్నాను, మీరే నన్ను అవాయిడ్ చేస్తున్నారు. బహుశా ప్రాబ్లం మీలోనే ఉందేమో. మీరే వెళ్ళండి డాక్టర్ దగ్గరికి. నువ్వు వెళ్తే నాకు కొంచెం పనుంది. నీకు ఎప్పుడు ఫోనే. హై! వేస్ట్ ఫెలో. ఏ? ఏంటి రోయ్ అలా ఉన్నావు? ఏం లేదురా, వైషుని హాస్పిటల్కి వెళ్దాం రమ్మంటే నేను నార్మల్గానే ఉన్నాను, నాకేం అక్కర్లేదంటుంది. ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. ఒక పని చేస్తే? ఏంటి? తను ఎలానో నార్మల్గా ఉన్నానని చెప్తుంది కదా, నువ్వు వెళ్ళి ముద్దు పెట్టమని అడుగు. ముద్దు పెట్టిందనుకో తన మన వయస్సునే, ముద్దు పెట్టలేదనుకో తనలో దయ్యం ఉన్నట్టు. అప్పుడు తనలో ఎవరున్నారో తనే చెప్తుంది. ఇలాంటి ఐడియాలు నీకు భలే వస్తాయే. చెప్పింది కదా, అలా ట్రై చేయి. వర్కౌట్ అయితే ఓకే, లేకపోతే మనం ట్రై చేద్దాం. ఏమంటావు శాంతి? ఆ. ఓకే కానీ ఏం కాదురా, ఒక్కసారి అడిగి చూడు. వెళ్ళు వెళ్ళరా వెళ్ళు. వీడికి సిగ్గు ఎక్కువ. దా శాంతి, నువ్వు వచ్చి కూర్చో ఇక్కడ. వర్కౌట్ అవుద్దంటావా? మనం నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుందామా? వైషు, ఏంటి? కాఫీ. వైషు, నువ్వు నార్మల్గానే ఉన్నావా? ఎన్నిసార్లు చెప్పాలి? అంటే షూరా అని. షూర్. వైషు, ఇవాళ చాలా ముద్దుగా ఉన్నావు వైషు, నాకు ముద్దు పెడతావా? నాకిప్పుడు అవ్వదు. అది ఎందుకు అవ్వదు? నువ్వు నార్మల్గానే ఉన్నావు కదా. అయినా ఇప్పుడు అవ్వదు. అదే ఎందుకు అవ్వదు? నాకు మూడ్ లేదు. మూడే కదా, దా నేను తెప్పిస్తాను, పెట్టు. అయినా నాకు అవ్వదని చెప్పానా? ఎందుకు అవ్వదు? ఇది మన ఇద్దరి మధ్య ఉన్న కొత్త. హే, అరే మర్యాదగా చెప్పింది విను. నాకు అవ్వదు. అవ్వదు అవ్వదు అవ్వదు, ఎందుకు అవ్వదు? ఇప్పుడు పెడతావా లేదా? వైషు, వైషు, ఈరోజు చెప్తే అర్థం కావట్లేదా? నీ పక్కలోకి రమ్మంటే రావడానికి నీ పెళ్ళాన్నో ప్రేసినో అనుకున్నావరా? సనా ద్వీపాసన. పిచ్చి పిచ్చి వేషాలేస్తే చంపేస్తా. ఎంతలో ఉండాలో అంతలో ఉండు, లేదంటే మీ అందరినీ పంపించాల్సి వస్తుంది. మనుషుల్లా కాదు, శవాల్లా. అసలు ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? ఎవరు ఎవరి దగ్గరికి వచ్చారు? మీరే నా దగ్గరికి వచ్చారు. అయితే వైషుని వదిలే మేము వెళ్ళిపోతాం.
వైష్ణవి ఎవరో? ఈ శరీరం నాది, నాకే సొంతం. అవసరమైతే మీరే వెళ్ళిపోండి, లేకపోతే ఒక మూల కూర్చోండి. ప్రాణాలతోనైనా మిగిలుంటారు. పదరా. నువ్వు వదిలో ఎప్పుడన్నా వదులుకుంటావు. శాంతి శాంతి. డౌట్ లేదురా, వైశ్యుకి దయ్యం పట్టింది. వామ్మో, చూస్తేనే భయం వేస్తుందిరా. రే నాకైతే 10 సెకండ్లు గుండె అయిపోయిందిరా. రే మీరు ఆగండ్రా. మన ప్రాబ్లంకి సొల్యూషన్ ఎత్తుక్కోకుండా మీరు భయపడి మమ్మల్ని భయపెట్టకండి. మరి భయపడకుండా ఏం చేయమంటావు? అక్కడ ఉన్నది మనిషి కాదు, దెయ్యం. మనం మనుషులమే కదా. నువ్వు కాదు కదా. ఏంటి దేవా ఆలోచిస్తున్నా? తన భార్య నుంచి వైశ్యుని ఎలా కాపాడాలో అర్థం కావట్లేదు. రే, నా దగ్గర చిల్ ఐడియా ఉంది. ఏంటి? నీకు చెప్పను. దానికి మనం సైలెంట్ చూపిస్తే అది మనకు వైలెంట్ చూపించేది. మరి మనమేం చూపించాలి? నువ్వేం చూపించొద్దు, నేను చూపిస్తా. వైలెంట్కి అమ్మ మొగుడు లాంటి వాడు నా దగ్గర ఒకడు ఉన్నాడు. వాడు ఎలాంటి వాడో తెలుసా? క్రికెట్ గ్రౌండ్లో వాలీబాల్ ఆడిస్తుంటాడు. అదేంటి? ఆ? వాడికి క్రికెట్ అంటే తెలుసు శాంతి. క్రికెట్ బాల్నే వాలీబాల్ అనుకొని ఎగరేసి కొడుతుంటాడు. అన్ని కళల్లో ఆరితేరిపోయి ఉన్నాడు. నీ బిల్డప్ పాపి వాడెవడో చెప్పు. నీకు చెప్పనని చెప్పాగా. శాంతి అడిగితే చెప్తా. ఎవరు? ఉపేంద్ర. అంటే సినిమా యాక్టరా? ఎస్, యాక్టరే, కానీ సినిమా యాక్టర్ కాదు, ద రియల్ యాక్టర్. ఒక్కసారి దయ్యాన్ని చూపిస్తే గజ్జ 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 గజ్జలాడించేస్తాడు. అయితే రమ్మను. చిల్ శాంతి, చిల్. ఏరా దారా మురిసిన బూబాలగా. ఎవడ్రా ఈ ఉపేంద్ర? ఎలా ఉంటాడు? చిల్రా చిల్. ఉపేంద్ర ఉప్పు కన్నా ఉప్పుగా ఉంటాడు, నిప్పు కన్నా వేడిగా ఉంటాడు. దయ్యం వాడి ముందుకొచ్చిందంటే చచ్చినట్టే. ఆడెలా ఉంటాడో తెలీదు గాని నీ బిల్డప్లు మాత్రం ఎక్కువైపోతున్నాయి. రేయ్, వాడు తేడా సంఘానికి బ్రాండ్ అంబాసిడర్ లాంటి వాడురా. ఆహా, ఇంకా నయం మాడా సంఘానికి మేనేజర్ లాంటి వాడు. అంగప్పార్. పిసికేసావురా. బాగా పిసుకున్నారు కానీ పదండి. ఎవడేడు జిరాఫీలో ఉన్నాడు? వర్కింగ్ టైంలో అందరు వర్క్ చేసుకుంటా ఉంటే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారా? బజ్జీలు వేసుకుంటున్నాం, తింటావా? నీ ఓవర్ యాక్షన్ ఇక్కడ కాదు, పైకి వెళ్ళి అక్కడ చూపించు. కోవిడ్కే భయపడలా, ఆవిడికి భయపడతానా? ఐ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్. ద రియల్ యాక్టర్. హి హావ్ గట్స్, నో గన్స్. ఓ డమ్మీయా.